హైదరాబాద్ లో మరోసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారా హిల్స్, చేవేళ్ల, షాద్నగర్ తో సహా పలు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. స్వస్తిక్ రియల్టర్ కంపెనీకి సంబంధించిన ఆఫీసెస్, కార్యాలయాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాల్లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల ఓ ఎంఎన్సీ కంపెనీకి చాలా పెద్ద అమౌంట్ కు భూమిని విక్రయించింది ఈ సంస్థ. అయితే ఈ భూమి విక్రయానికి సంబంధించి బ్యాలెన్స్ షీట్స్ లో చూపించలేదని అధికారులు ఆరోపిస్తున్నారు. స్వస్తిక్ రియల్టర్ కంపెనీస్ కు సంబంధించిన ఆఫీసులు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఈ సంస్థ ఇటు బ్యాలెన్స్ షీట్ లో కొన్ని విక్రయాలను అక్కడ డీటెయిల్ లిస్ట్ చేయలేదు అన్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఐటీ రైట్స్ కి కారణాలు ఏంటి? దాదాపు 300 కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైన భూములు అమ్మిన తర్వాత ఆ ఒక్క వివరాలను కూడా ఎక్కడా కూడా బ్యాలెన్స్ షీట్స్ లో కానీ వాళ్ళు చూపలేదు. దాంతో పాటు దానికి సంబంధించినటువంటి ఒక్క ట్యాక్స్ కూడా కట్టలేదని కూడా ఐటీ అధికారులకి పూర్తి స్థాయి ప్రాథమిక ఎవిడెన్స్ దొరికాయి. దాని తగ్గట్టుగానే మొదటి నుంచి కూడా ఈ యొక్క మొత్తం 1 మంత్ నుంచి వీళ్ళు చెక్ చేసిన తర్వాత వీళ్ళు ఎక్కడ అమ్మారు, ఎవరికి అమ్మారు, ఎంత మొత్తంలో అమౌంట్ వచ్చింది, ఎంత మొత్తంలో ట్రాన్సాక్షన్ జరిగింది, ఆ ట్రాన్సాక్షన్ జరిగినటువంటి ఇవి ఏ అకౌంట్లోకి వెళ్ళాయి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఐటీ అధికారులకి ప్రాథమిక ఆధారాలు దొరికాయి. దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు షాద్నగర్ లో ఉన్నటువంటి ఒక్క కంపెనీలో, దాంతో పాటు ఈ స్వస్తిక్ రియల్టర్ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లోనూ చేవేళ్ల, షాద్నగర్, తర్వాత బంజారా హిల్స్ తదితర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సోదాలు నిర్వహించినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతో పాటు వీటికి రిలేటెడ్ అయినటువంటి కల్పన రాజేందర్ గానీ, లక్ష్మణ్ నివాసాల్లో కూడా ఈ యొక్క సోదాలు అనేది ఉదయం నుంచి కూడా జరుగుతున్న నేపథ్యం కాబట్టి ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ సోదాలు అనేది స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా షాద్నగర్ లో ఉన్నటువంటి ల్యాండ్ విషయమే ఎక్కువగా ఈ వివాదానికి తెరలేపినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో ఇప్పటికే ఐటీ అఫీషియల్స్ కూడా ఈ స్వస్తిక్ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఏదైతుందో బంజారా హిల్స్ లో అక్కడ కూడా వాళ్ళు చేరుకున్నారు. దాంతో పాటు అక్కడ చేరుకుని మొత్తం ఆ కంపెనీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసినటువంటి నేపథ్యం కాబట్టి గతంలో వీళ్ళు క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి అంశాలు ఏమేమి చేశారన్న దానిపై కూడా కూపీలాగుతున్నారు. అయితే వీళ్ళు ఈ స్వస్తిక్ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వాళ్ళంతా ఈ కంపెనీ ఏదైతే కొనడము, తర్వాత అమ్మడము, తర్వాత రెంట్కి ఇవ్వడము, తర్వాత లీజుకి తీసుకోవడం, సో ఇవన్నీ ఈ 4 కేటగిరీలో కూడా వీళ్ళు ఎక్కువగా భూముల పైన బిజినెస్ చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్స్ వీళ్ళు గత 3 సంవత్సరాల నుంచి కూడా ఏ రకంగా ట్యాక్స్ పే చేశారు, ఏవైతే ఈ అమ్మారో లేకపోతే రెంట్లు తీసుకున్నారో లేకపోతే కొన్నారో, ఇవన్నీ అంశాలకు సంబంధించినటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగి, ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత అమౌంట్ ఏ అకౌంట్లోకి వెళ్ళాయి అనే దానిపై ఎంతవరకు వీళ్ళు పే చేశారు ట్యాక్స్ అనే దానిపై కూడా ఇప్పుడు చెక్ చేస్తున్నారు. ఇప్పుడు అక్రమాలు అయితే బయటపడుతున్నాయి కాబట్టి ఈ 300 కోట్ల రూపాయలకు సంబంధించిన విషయం బయటకు పెడితే మాత్రం ఖచ్చితంగా దీంట్లో మెయిన్ హెడ్లందరూ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పటికే కంపెనీ సంబంధించినటువంటి డైరెక్టర్లు కూడా ఇద్దరిని షాద్నగర్ లో ఉన్నటువంటి కంపెనీ దగ్గర అక్కడ వాళ్ళని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఈ ఎలికట్ట ఇండస్ట్రియల్ ఏరియాకి చెందినటువంటి ఈ స్వస్తిక్ గ్రూప్ కు మసాలా ప్లాంట్ కూడా అక్కడే ఉంది. దాంతో పాటు ఆగ్రో ఎల్పీలో కూడా ఉంది కాబట్టి అక్కడి నుంచి ఈ యొక్క సోదాలు అనేది నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో దాదాపు 7 చోట్ల కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు అనేది జరుగుతాయి. జరిగిన తర్వాత ఎంతవరకు వీళ్ళు అక్రమాలు చేశారన్నది కూడా మనకు బయటపడతాయి. అయితే రానా, ప్రెసెంట్ ఇందాక మీరు చెప్పినట్టు 300 కోట్లు అటు ఇది చేసి విక్రయించిన తర్వాత ఇటు ఐటీకి ఏమీ కట్టకపోవడం, అట్ ద సేమ్ టైమ్ ఇవాళ ఐటీ రైట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇవి ఎప్పటి వరకు జరిగే అవకాశం ఉందనుకోవచ్చు. ఇక వాళ్ళకి తెలిసిన కుటుంబ సభ్యుల దగ్గర కూడా ఈ ఐటీ రైట్స్ నిర్వహించే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కంపెనీల్లో అప్పుడు ఈ లావాదేవీలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో కంపెనీ డైరెక్టర్స్ తో పాటు ముఖ్య కొనినటువంటి కంపెనీ పైన అలాగే అమ్మినటువంటి కంపెనీ సంబంధించి మొత్తం ట్రాన్సాక్షన్స్ అంటే మీరు నగదు రూపంలో చేశారా లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారా, ఏ విధంగా ఇంత పెద్ద భారీ మొత్తంలో వీళ్ళు ట్రాన్సాక్షన్ చేశారు, ఈ భూములకు సంబంధించిన విలువ ఎంత ఏంటి అనేది కూడా అన్ని పూర్తి స్థాయిలో కూడా కూపీ లాగుతున్నారు. ఇప్పుడు డైరెక్టర్ ఇళ్లలోనూ అలాగే ఆఫీస్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ లో కూడా జరుగుతున్నాయి కాబట్టి అక్కడ పలు ఫైల్స్ అంతా కూడా ఇప్పుడే సీజ్ చేశారు.
బ్యాంక్ అకౌంట్స్ అంతా కూడా ఇప్పుడు వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఈ సోదాలు అనేది సాయంత్రం వరకు కూడా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలనుకుంటే మాత్రం, ఇంకా పలు ఫైల్స్ ఏమన్నా చెక్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ బ్యాంక్ లాకర్స్ ని కంపెనీకి సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించి అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆ బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కంపెనీకి సంబంధించినటువంటి స్థిరాచార ఆస్తులు కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఓపెన్ చేసి ఆ దస్తావేజులంతా కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కాబట్టి సో ఒకసారి ఐటీ రైట్ జరిగిందంటే పూర్వపరాలన్నీ కూడా చెక్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ వాళ్ళు ఏ రకంగా ఈ యొక్క ఐటీ సంబంధించిన ట్యాక్స్లు కట్టారు, తర్వాత ఎంతవరకు కూడా ఎగవేత జరిగిందన్న దానిపై కూడా ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి పూర్తిగా బ్యాలెన్స్ షీట్ అంతా కూడా వాళ్ళు చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇవాళ సాయంత్రంతో పాటు రేపు ఉదయం వరకు కూడా పలు చోట్ల ఈ యొక్క ఐటీ సోదాలన్నీ జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాణా.